గవర్నమెంట్ స్కూల్స్‌కి ఒకప్పుడు అంటే గతంలో ఎంత ప్రాధాన్యత ఉందో ఇప్పుడు చూసుకుంటే అట్లా లేనే లేదు. చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు గానీ, మిడిల్ క్లాస్ కంటే ఇంకా కింద స్థాయి వాళ్ళైనా గూడా ఏమనుకుంటారు, కూలి పని చేసైనా సరే మా పిల్లల్ని ప్రైవేట్ స్కూల్‌లోనే చదివిస్తే బావుంటదని అనుకుంటారు. ఎందుకు ఒకప్పుడు ఉండే ప్రాధాన్యత ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్‌లకి లేదంటారు? అంటే మేడం నేను కూడా ఒక గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను ఒకప్పుడు. సో జిల్లా పరిషత్‌లో అనేది ఉండే స్కూలు. అందులో నేను 10థ్ వరకు చదివి తర్వాత మిగతా వేరే ఫర్దర్ ఎడ్యుకేషన్ చేసుకున్నాము. సో అంటే ఆ క్వాలిటీస్ అప్పట్లో ఉండే టీచర్స్‌కి ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే అంతా కమర్షియల్ అయిపోయారు. సో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఏందంటే గవర్నమెంట్ స్కూల్‌లో టీచర్స్ కూడా అంత పర్ఫెక్ట్ లేదు. వాళ్ళకి నెలకి జీతం వస్తుంది చాలు. ఇంకా పిల్లలు ఏమైతే నాకేం చేసేది ఉంది అనే విధంగా అయిపోయారు. అంటే కమర్షియల్‌గా ఆలోచిస్తున్నారు కాబట్టి ప్రైవేట్ స్కూల్లో అలా ఉండదు కదా. సో ప్రైవేట్లో ఏంటంటే కంపల్సరీగా రిజల్ట్స్ ఇస్తారు. వాళ్ళకి కంపల్సరీగా మాకు మార్కెట్లో మా స్కూల్ పేరు రావాలి అనేది పిల్లల్ని కూడా మంచిగా చదివిపిస్తారు. వాళ్ళకు వాళ్ళు కూడా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. పిల్లలు కూడా మంచిగా ఎదుగుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈవెన్ చిన్న కూలి పని చేసే వాళ్ళు కూడా పిల్లలు ప్రైవేట్ స్కూల్లోనే చదివించే దాకా వెళ్ళిపోయారు. అంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది అనే క్వశ్చన్ వస్తుంది ఇక్కడ. సో వాళ్ళు కూడా వాళ్ళకి పోటీగా ఎందుకు రెనోవేట్ చేసుకోలేకపోతున్నారు, చేంజెస్ ఎందుకు చేసుకోలేకపోతున్నారు అనే విషయం అది గవర్నమెంట్ ఆలోచించాలా. మళ్ళీ దానికి ఏ విధంగా ఫెసిలిటీస్ వాళ్ళు తీసుకొస్తున్నారు, ఎలాంటి వాళ్ళకు పిల్లలకి స్కూల్స్ రెనోవేట్ చేస్తున్నారా లేదా అనేది ఇంకా వాళ్ళు ఆలోచించి ఆ బడ్జెట్లో కేటాయించి ఏదన్నా డెవలప్మెంట్ చేస్తే పిల్లలు అప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఇప్పుడు మినిస్టర్లే కానీ ఎమ్మెల్యే కానీ కౌన్సిలర్లే కానీ ఎవరైనా ఉండొచ్చు, సర్పంచ్లే కానీ ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తే వాళ్ళకి తెలుస్తుంది ఆ ఫెసిలిటీస్ ఏమొస్తున్నాయి గవర్నమెంట్ స్కూల్లో అని. వీళ్ళ పిల్లలే కాన్వెంట్ స్కూల్లో చదివినప్పుడు ఇంకా వీళ్ళు గవర్నమెంట్ స్కూల్ గురించి ఎవరు పట్టించుకుంటారు? ఇది కామన్ ఎక్కడైనా. ఇక అట్లా మన ఇండియాలో అట్లాంటి దాపరం ఇచ్చింది మనకు, మన పొలిటికల్లే అట్లా. ఇప్పుడు చూడండి నేపాల్లో సపోజ్ మొన్న సౌత్ ఆఫ్రికాది కూడా నేను ఒక వీడియో చూశాను. అవినీతి మా మినిస్టర్ని ప్రైమ్ మినిస్టర్ ఆర్ ప్రెసిడెంట్ సౌత్ ఆఫ్రికాలో పబ్లిక్కి వదిలేశాడు. ఇక వీడు ఈ అవినీతి చేశాడు, మీరే ఏం శిక్షిస్తారో శిక్షించండి. వాడిని బట్టలు కూడా తీసి రోడ్డు మీద అన్నారు. అంటే ఇప్పుడు మన ఇండియాలో కూడా ఆ స్థితికి రావచ్చు, వస్తుంది. రెవల్యూషన్ వచ్చిందనుకో పబ్లిక్లో ప్రతి ఒక్క మినిస్టర్ చెప్పు దెబ్బలు తినాల్సిందే రేపటి రోజు. అది ఇప్పుడు వాళ్ళకి తెలుస్తలేదు. మేము ఇక ఒక్కసారి ఎన్నుకున్నాం, మేము ఇక లీడర్ అయిపోయినాము అని అంటే చాలు, ఇంకా పబ్లిక్ మనకేం సంబంధం. ఇప్పుడు మీకు ఒక్క వీడియో నేను రీసెంట్లీ ఇప్పుడే చూశాను. లలూ ప్రసాద్ యాదవ్ వాని ఇంటికి వచ్చి ఎలక్షన్స్ నడుస్తున్నాయి అక్కడ. మామూలు పబ్లిక్ వానికి బొకే తెచ్చి ఇస్తుంటే కూడా కాలు మీద కాలు వేసుకొని ఇట్లా సోఫాలో పడుకున్నాడు. వానికి అసలు విష్ కూడా చేస్తలేడు, వాని దిక్కు కూడా చూస్తలేడు. అంటే ఎంత అహంకారంగా ఆయన బిహేవ్ చేస్తున్నాడంటే ఆయన ఒక అవినీతి పరుడని ప్రతి పబ్లిక్కి మొత్తం తెలుసు. పశుగ్రాసం తిన్నాడు, 1500 కోట్లు 500 కోట్లు ఏదో ఉంది ఫిగరు తిన్నవాడు. ఇప్పుడు ఆయనకు మళ్ళీ ఆ రూలింగ్ అదొక అలవాటు అనమాట. ఆ రూలింగ్ ఉంటే ఆ విఐపి దర్జా ఉంటుంది, వాళ్ళకి అలవాటు అయిపోయింది. అది లేకుంటే మళ్ళీ రోడ్ల మీద తిరగాల ఓట్ల గురించి. ఇప్పుడు ఆ ఓట్లు నడుస్తున్నాయి. ఇప్పుడు కూడా ఇంటికి వచ్చి నీకు పబ్లిక్ కలుస్తుంటే కూడా నీకు అలా మీద అసలు ఇంత కూడా కనికరం చూపెడతలే అంటే ఇంకా నీకు ఓటేస్తాడు. ఆ రెవల్యూషన్ వస్తుంది రేపటి రోజు. ఈ అవినీతి పరులను అందరినీ కూడా నేపాల్లో ఎట్లయితే తంటున్నారో పబ్లిక్, అదేవిధంగా మన ఇండియాలో కూడా జరిగితే అప్పుడు చక్కగా అవుతారు లీడర్. ప్రతి ఒక్కరు లీడర్ చక్కగా అవుతారు. ఎలక్షన్లు నిలబడాలంటే అప్పుడు భయపడతారు. అమ్మో మనం కరెక్ట్గా పని చేస్తేనే మనం ఎన్నుకుంటారు, మనం తప్పు దెబ్బలు తినము అనేసి ఉంటుంది. అది మనకు కావాల్సింది. అట్లా ఇంకా దెన్ ఇంకా ఇప్పుడు ప్రస్తుతం నార్మల్‌గా మనం చూసుకున్నట్టయితే గవర్నమెంట్ స్కూల్స్‌కి ఒకప్పుడు ఉన్నంత ప్రాధాన్యత ఇప్పుడు లేదు. అప్పట్లో అంటే ఇప్పుడు గవర్నమెంట్ లీడర్స్‌గా ఉన్నవాళ్ళు గానీ, గవర్నమెంట్‌లో ఐఏఎస్, ఐపీఎస్‌లు ఉన్నవాళ్ళు ఎవరైనా చాలా వరకి గవర్నమెంట్ స్కూల్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే మంచిగా సక్సెస్ అయ్యిండ్రు. ఇప్పుడు చూసుకుంటే ఎట్లా ఉందంటే ఒకప్పుడు ఉన్నంత ప్రాధాన్యత ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళకి లేదు. దానిపై మీరేమంటారు? ఎవరి పీరియడ్లో అయిపోయిందమ్మా. గవర్నమెంట్ పీరియడ్లో వాళ్ళ పీరియడ్ని మొత్తం బస్సు పట్టించారు. ఇప్పుడు ఇంకా కాస్మెటిక్స్కు దానికి దీనికి బాగా పెంచారు. కాస్మెటిక్ పెంచారు. ఫుడ్ కూడా సన్న బియ్యం అని పెడుతున్నారు గవర్నమెంట్ స్కూళ్ళలో కానీ గవర్నమెంట్ హాస్టళ్ళలో కానీ బాగానే చేస్తున్నారు కదా. ఎప్పుడో బస్సు పట్టించారు, దాన్ని ఇప్పుడు కొంచెం డెవలప్మెంట్ చేస్తున్నారు. మేమంతా గవర్నమెంట్ స్కూల్ చదువుకునే మంచి స్థాయిలో ఉన్నారు. కలెక్టర్లు అయినరు, ఐఏఎస్ అయినరు, ఐపీఎస్లు చాలా ఉన్నారు. గవర్నమెంట్ స్కూల్లే బెస్ట్. అసలు యాక్చువల్గా నన్ను అడిగితే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళకే జాబులు ఇవ్వాలి, వాళ్ళకి ప్రియారిటీ ఇవ్వాలి. అట్లయితేనే బాగుంటుంది. అప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళకు వాల్యూ వస్తుంది. ఇప్పుడు స్కూళ్ళు ప్రైవేట్ కాలేజీలకు వచ్చిన వాళ్ళకి గవర్నమెంట్ స్కూల్ చదువుందంటే ఓకే, గవర్నమెంట్ స్కూల్లో చదువు కష్టపడి చదువుకున్నాడని వాళ్ళకి ప్రియారిటీ ఇవ్వాలి. జాబ్ పరంగా కానీ ఇంకే రకంగా కానీ కూడా వాళ్ళకి ప్రియారిటీ ఇవ్వాలి. అది బెస్ట్. నేనైతే
అట్లా చేయడం మంచిది. అప్పుడు దానికి వాల్యూ వస్తుంది, గవర్నమెంట్ స్కూళ్ళకి వాల్యూ వస్తుంది. అప్పటిదాకా రాదు. ఎందుకంటే అందరు అందులో జాయిన్ కావడానికి ట్రై చేస్తారు కదా, గవర్నమెంట్ స్కూల్లో వస్తే జాబ్ వస్తుంది అనే ఫీల్ అయ్యి జాయిన్ అవుతారు. పేరెంట్స్ కూడా అలానే జాయిన్ చేద్దామని అనుకుంటారు. మంచిది, అట్లా ఉంటే బాగా చేస్తారు డెఫినెట్గా. నేను ఈ 5 years వదిలిపెట్టేస్తే, 5 years కూడా కాదు, ఇంకో 1 year 2 years వదిలేస్తే కూడా నెక్స్ట్ 5 years కాంగ్రెస్ వస్తే డెఫినెట్గా డెవలప్ అవుతుంది, ఇవన్నీ ఫుల్ఫిల్ అవుతాయి అని అనుకుంటున్నాను. నా హోప్ అది, నేనైతే అనుకుంటున్నాను 100% ఫుల్ఫిల్ కావచ్చు. వాళ్ళ దృష్టిలో కూడా ఉంది, నాకు పర్సనల్గా కూడా ఇన్ఫర్మేషన్ కొంచెం ఉంది, అవుతుందేమని అనుకుంటున్నాను నేను. అట్లా కావచ్చు. అంటే నార్మల్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ ఇంకా మిడిల్ క్లాస్ కంటే కింద స్థాయిలో ఉన్న వాళ్ళైనా కూడా కూలి పని చేసుకున్నా సరే పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివిస్తే బాగుంటుంది, గవర్నమెంట్ స్కూల్లో మంచిగా లేదు. ఇంకా గవర్నమెంట్ స్కూల్లోనే క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు ప్రైవేట్ స్కూల్కి కంపేర్ చేస్తే. ఎందుకు గవర్నమెంట్ స్కూళ్ళకి పంపేందుకు ఇష్టపడతలేరు? ఇక్కడనే పెట్టాలి. ఇది ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లో అయిన వాళ్ళకే జాబులు, గవర్నమెంట్ స్కూల్లో ఉన్న వాళ్ళకే ప్రియారిటీ. ఎక్కడైనా సరే ఎంబీబీఎస్ సీట్లలో కానీ దేంట్లో అయినా సరే గవర్నమెంట్ స్కూల్ చదివే ప్రియారిటీ ఇవ్వాలి. ప్రియారిటీ ఇస్తే ఆటోమేటిక్గా గవర్నమెంట్ స్కూల్కి వాల్యూ వచ్చేస్తుంది. అది అక్కడ నుంచి పెట్టాలి, గవర్నమెంట్ పెట్టాలి, ఆ రూల్ పెట్టాలి. రూల్ పెడితే డెఫినెట్గా గవర్నమెంట్ స్కూల్లోకి వాల్యూ వస్తుంది. ప్రతి దాంట్లో ఇన్ని బీటెక్లో కావచ్చు, ఎంబీబీఎస్లో కావచ్చు, ఎనీ గ్రాడ్యుయేషన్లో కూడా ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకి మాత్రమే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. వాళ్ళకి సీట్ దొరకాలి, ఫస్ట్ వాళ్ళకి ఇవ్వాలి. రిమైనింగ్ మిగిలితే అప్పుడు వేరే ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళకి ఇవ్వచ్చు. అట్లా చేస్తే గవర్నమెంట్ స్కూళ్ళకి వాల్యూ వస్తుంది, అంతే కదా. అట్లా చేస్తే బెటర్ నా ఉద్దేశం ప్రకారం. అక్కడి నుంచి రావాలి, గవర్నమెంట్ అక్కడి నుంచి స్టెప్ తీసుకుంటే ఆటోమేటిక్గా గవర్నమెంట్ స్కూళ్ళకు విపరీతమైన డిమాండ్ వస్తుంది. అందరూ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తారు. ఆటోమేటిక్గా తెలుస్తుంది కదా, అక్కడ నాకు జాబ్ వస్తుంది అనుకున్నప్పుడు అందరూ కాకుండా ప్రైవేట్లో ఎందుకు జాయిన్ అవుతాడు, కాదు కదా. అందుకొరకు అది అక్కడి నుంచి గవర్నమెంట్ స్టెప్ తీసుకుంటే బాగుంటుంది. ఆటోమేటిక్గా డెవలప్ చేస్తారు, పిల్లలగా జాయిన్ అవుతారు, వాళ్ళ దగ్గర ఫెసిలిటీస్ పెడతారు, వాళ్ళ దగ్గర బాత్రూమ్స్, వాళ్ళ దగ్గర స్కూల్స్, బిల్డింగ్స్, ప్రతిదీ అక్కడ చేయాల్సి వస్తుంది కదా. అప్పుడు చేస్తే ఆటోమేటిక్గా ప్రైవేట్ స్కూల్ డెవలప్ అయినట్లే కదా. అట్లా ఎక్కడ పిల్లలు ఎక్కువ ఉంటే అక్కడ ప్రియారిటీ చూపించాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళని మోసుకున్న ప్రైవేట్ స్కూళ్ళకి ఏం అంత ఫీజులు అంత ఇది, మళ్ళా స్టాండర్డ్ కూడా లేదు స్కూళ్ళలో, ఓన్లీ ఫీజులు. వాళ్ళు ఖాళీ గవర్నమెంట్ స్కూల్లో మొన్న బుక్స్ ముందే అడ్వాన్స్గా ఇచ్చి పడేశారు గవర్నమెంట్ స్కూళ్ళల్లో. బుక్స్ అయితే అడ్వాన్సే, అసలు ఏది స్కూల్ ఓపెన్ కాకముందే బుక్స్ ఇట్లా ఓపెన్ అయిన రోజే బుక్స్ అని ఇచ్చేసారు ఫ్రీగా. ఎప్పుడు ఇంత జరగలేదు, అట్లా ఫస్ట్ టైం జరిగింది. అట్లా కొన్ని అన్నీ 100% ఫుల్ఫిల్ చేసే వాళ్ళు ఎవరు చెయ్యరు. మెల్లిమెల్లిగా డెవలప్ అవుతుంది నా ఉద్దేశంలో. అయితే అనుకుంటున్నా డెఫినెట్గా నెక్స్ట్ 5 years కాంగ్రెస్ వస్తే ఇవన్నీ ఫుల్ఫిల్ అవుతాయి. బాగా మళ్ళీ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ లాగా వస్తుందేమో నేను అనుకుంటున్నాను. అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అవుతుంది, డెఫినెట్గా అవుతుంది. ప్రతి పబ్లిక్ టాక్ మేము ఇక్కడ వాకింగ్ వచ్చేటప్పుడు ఉంటాం కదా, పబ్లిక్ టాక్ అదే ఉంది, కాంగ్రెస్ రావాలి. ఇప్పుడు బీఆర్ఎస్ ముక్కలు అయిపోయింది, అంతా కరప్టెడే, టోటల్ ఫ్యామిలీ కరప్షనే. కానీ ఈ రేవంత్ ప్రభుత్వం ఏదైతే ఉందో అదే ఆడవారికి ఫ్రీ బస్సు తప్ప ఇంకేవి చేయలేదు, ఫ్రీ కరెంట్ ఇస్తాం అని అవి కూడా అందరికీ అమలు చేయలేదు అంటున్నారు. కొంతమందికి వాళ్ళు చేయించుకోవట్లేదు, వాళ్ళకి ఐడియా లేక కొంతమంది ఫ్రీ కరెంట్